అందరికీ మొట్టమొదటిగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ అదేవిధంగా ఇంకా 4 రోజులు సంక్రాంతి సంబరాలు కూడా చేసుకోబోతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అందజేసుకుంటూ ఈరోజు సామాజిక సాధికార యాత్రకి మన సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో చూసినటువంటి స్పందన, నేను ఇప్పటివరకు 15-16 సామాజిక యాత్రలో పాల్గొన్నాను. నిజంగా అంటే జనాలు రావడం కాదు ముఖ్యం, జనాల్లో ఉండేటువంటి ప్రతిస్పందన. ఈరోజు నిజంగా జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అదేవిధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేసుకోవడానికి ఈరోజు మీలో ఎంత పట్టుదల ఉందనేది ఇప్పుడు కళ్ళారా చూసాం. ఇందాక సోదరుడు తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నా కనుచూపు తగ్గిందా లేకపోతే అంతకంటే దాటి ఈ జనాభా ఉన్నారా అనే విధంగా ఈరోజు మన ఒక చిన్న గ్రామం ముత్తుకూరు పంచాయతీ ఇది. అటువంటి ఈ పంచాయతీ చిన్న గ్రామంలోనే ఇన్ని వేల మంది ఈరోజు ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చేయాలని చెప్పి ఒక పట్టుదలతో వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు మేము వేరే పార్టీలు అయినా కూడా మా ఊరికి వచ్చి మా ఇసుకపల్లి గ్రామంలో, నేను కూడా మీ మాదిరే తీర ప్రాంతం ఇసుకపల్లి నుంచి నేరుగా పోతే సముద్రంలో మా ఇసుకపల్లి వస్తుంది, అక్కడికి వచ్చి ఎన్నో శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు సహకరించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ సామాజిక యాత్రకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అన్నగారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారాయణ స్వామి అన్న, ఆయన అంటే నాకు ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఆయన నిజంగా సామాజిక న్యాయానికి ప్రతిరూపం. అదేవిధంగా యువకుడు డాక్టర్ గురుమూర్తి గారు, ఆయనకి మీ ఆశీస్సులు మెండుకు కావాలి. ఎందువల్లంటే మన ముత్తుకూరులో అత్యధిక మెజారిటీ వస్తే రేపు ఆయన ఎంపీ కావడానికి మళ్ళీ జగనన్న ఆశీస్సులో నిలబడుతున్నారు. ఆయనకి చాలా సులభం అయిపోతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుని ఆయనకి కూడా మీ ఆశీర్వాదాలు అందజేయాలా. అదేవిధంగా ఇంకొక మైనారిటీ సోదరులు మా కాజావలి గారు. కాబట్టి కాజావలి గారు మాట్లాడిన మాటలు చూస్తే అందరికీ ఒంటి మీద ఎంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. కాబట్టి వారు ఈరోజు రావడం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇవ్వడం చాలా గొప్ప విషయంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా చెల్లెలు స్రవంతి మేయర్గా ఈరోజు ఒక ఎస్టీ మహిళ ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తుంది అనేది మనందరికీ పదవి అవకాశం వచ్చిన తర్వాతే తెలియజేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్న ఈరోజు నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి ఎంత సామాజిక న్యాయం చేస్తున్నారనేది అది మన కళ్ళెదురుగానే కనపడుతుందని కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు ఒక్క ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నయ్య కాదు, 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే 4 ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో జగనన్నదని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు తను పాదయాత్రలో పోతూ ఈసారి నేను బడుగు బలహీన మైనారిటీ బీసీలకి చట్టసభల్లోకి ఎక్కువ మంది తీసుకొస్తానని చెప్పి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే 17 మందిని అంటే 83% మంది మంత్రుల్ని ఈరోజు తన పక్కన క్యాబినెట్లో కూర్చోబెట్టినటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్న మనకు మళ్ళీ కావాలా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశ చరిత్రలో అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభకి ఎగువ సభకి బీసీలకి అవకాశాలు, అందులో ప్రత్యేకించి 75 సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత కూడా ఒక్క యాదవుడికి రాజ్యసభకి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ముందున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అవకాశం ఇవ్వకపోతే తన జగనన్న ఈ 4.5 సంవత్సరంలోనే 9 మంది రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునుంటే 5 మందికి, ఒక మత్స్యకారుడికి, ఒక 2 యాదవులకి, ఇంకొక బీసీలకి ఇచ్చినటువంటి అవకాశంతో పాటు 5వ మంది ఎవరు అనుకుంటారేమో, పరిమళ పత్వాని రిలయన్స్ గ్రూప్ నుంచి ఇచ్చినటువంటి ఆయన ఎవరైనా కానీ ఆయన కూడా బీసీ సోదరుడు. 5కి ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని అందరినీ అలంకారప్రాయంగా అక్కడ కూర్చోబెట్టడం లేదు. నేను మీరు 2010లో ఇదే ముత్తుకూరు మండల వాసి
పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ వేణుంబాకు విజయసాయి రెడ్డి గారు, ఈ మండలమే మన పక్కన ఉన్నవాడు తాళపూడి. కాబట్టి ఆయన ద్వారా, ఆయన మా అందరికి కూడా పార్లమెంటు నాయకుడు, ఆయన ద్వారా మన జగనన్న బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి మమ్మల్ని అందరిని కూడా ప్రతి సందర్భంలో కూడా మీరు దాన్ని అమలయ్యేంత వరకు కూడా పోరాడాలని చెప్పి మాకు దశాదిశ నిర్దేశించినటువంటి జగనన్నను మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ భారతదేశంలో కుల గణన అంటే బీసీలు మనం 58% ఉండాలనుకుంటాం, ఎస్సీ ఎస్టీలు అయితే 23% ఉందని చెప్పి నిర్ధారణ అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన. కానీ ఈరోజు బీసీ సామాజిక వర్గాలు 56% ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఆ కులగణని బయట పెట్టమంటే దాన్ని బీసీ కమిషన్ వేసి జస్టిస్ రోహిణి గారి ద్వారా ఇప్పటికే లెక్కలు తయారు చేసి పెట్టుంటే దాన్ని బయట పెట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం ముందు వెనకలాడుతుంది. ఎందుకంటే వాళ్ళ బలం తెలిస్తే వాళ్ళు ఎక్కువ రాజ్యాధికారంలో ఎప్పుడు భాగం అడుగుతారని చెప్పి ఒక భయం. కానీ మన జగనన్న మీరు చేసినా చెప్పిన కులగణన నేను చేస్తానని బీసీ కమిషన్ వేసి అధికారుల ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు వాళ్ళ జనాభాను బయట పెడితే వాళ్ళ నిష్పత్తిలో అన్ని పదవుల్లో కానీ అదేవిధంగా పనుల్లో కానీ అన్ని విధాల న్యాయం చేయడానికి ఈరోజు కులగణన బీహార్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రవేశపెట్టినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందువల్లంటే ఈ దేశంలో ఎంతోమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఏ బీసీ ముఖ్యమంత్రి కూడా తన జాతికి ప్రధానమంత్రి స్వయాన బీసీ, కానీ ఆయన కూడా ముందు వెనకలాడుతున్నాడు. బీసీలకి వాళ్ళ లెక్కలు బయట పెడితే కేంద్రంలో నా మీద ఎంతకడ ఒత్తిడి వస్తుందని భయపడే పరిస్థితుల్లో ఈరోజు మన జగనన్న ముందుకు రావడమే కాకుండా నేరుగా అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేసి 50% పదవుల్లో కానీ పనుల్లో కానీ బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవ్వాలనేటువంటి ఒక కేంద్రానికి సిఫారసు చేసినటువంటి ఏకైక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా సవినంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ విధంగా ఈరోజు మన అసెంబ్లీ స్పీకర్ ఇప్పటి వరకు పెద్దవాళ్ళే దాన్ని అధిరోహించారు. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తమ్మినేని సీతారాం గారు, అదేవిధంగా మైనారిటీ అంటే ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మన మోసస్ రాజు గారిని ఈరోజు కౌన్సిల్కి అధ్యక్షుడిగా, ఒక మైనారిటీ సోదరమణి రాజా గారిని అసెంబ్లీ వైస్ చైర్మన్గా, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లు కానీ అదే జిల్లా పరిషత్ చైర్మన్లు అయితే 13 మంది ఉంటే 8 మంది చైర్మన్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు ఈ విధంగా ఎప్పుడు కూడా గతంలో మనం ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నాం సంక్షేమ పథకాల అమలు. గతంలో నేను టీడీపీలో పనిచేశాను, నాకు తెలుసు అక్కడ జన్మభూమి కమిటీ అని చెప్పి ఒకటి పెట్టి వాళ్ళకి అనర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా తన అనుకున్నటువంటి తన పార్టీ కార్యకర్తలు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేసినటువంటి ఆ రోజు ఆనవాయితీ ఉంటే ఈరోజు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి అర్హుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందజేసినటువంటి ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది కూడా మీరు గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటిది అక్కడ ఆయన పేదవాళ్ళకి న్యాయం చేయలేక ఈరోజు బీసీలకి రక్షణ చట్టం తెస్తాడంట. ఏందో ఆ బీసీలకి ఏం అన్యాయం జరిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో బీసీ రక్షణ చట్టం అంట, బీసీలకి ప్రత్యేకమైన బడ్జెట్ ఒకటి పెడతారంట. ఇప్పుడు దాకా ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఏదన్నా సామాజిక న్యాయం కొంచెం గొప్ప జరిగిందంటే దివంగత మహానేత నందమూరి తారక రామారావు టైంలో అది బీసీలకు అవకాశం వచ్చింది. దాని తర్వాత ఇతను ఎప్పుడు కూడా ఒక పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, తిరగమాతలు కరేపాకు మాదిరిగా మన బీసీని ఓట్ బ్యాంక్ మాదిరిగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. తినేటప్పుడు మాత్రం ఆ కరేపాకుని తీసి పక్కన బారేస్తారు, రుచికి మాత్రమే దాని వాసనకు మాత్రం వాడుకునేటువంటి పరిస్థితి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండడం సత్యమో అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల్లో చేతల్లో బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చేసేటువంటి న్యాయం అంతే ఉన్నదని కూడా మీరు గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కూడా 30 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. ఆయన న్యాయం చేసుంటే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేను సమర్థించడానికి, తద్వారా మా బీసీ సామాజిక వర్గాలకి న్యాయం చేసుకోవడానికి నేను ఈ పార్టీలోకి వచ్చుండేవాడిని కాదు. నేను పదవి ఆశించి రాలా. నేను ఒకరోజు
హైదరాబాద్లో ఉంటే ఈ మండలవాసి మా మిత్రుడు కలిసి చదువుకున్నాం, కలిసి వ్యాపారాలు చేశాం, శ్రీ విజయసాయి రెడ్డి గారు ఒకరోజు నా దగ్గరకు వచ్చి జగనన్న నిన్ను పిలుస్తున్నాడు, నాకు తెలియదు దేనికి పిలుస్తున్నాడు అన్నారు. సరే గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారని పోతే, అన్న నీకు రాజ్యసభ ఇవ్వదలుచుకున్నాను, మీ బీసీ సామాజిక వర్గాలకి న్యాయం చేయడానికి నీ మీద ఒక్క మచ్చలేదు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి పిలిచి అంత గౌరవించారు. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎప్పుడు కూడా ఆయన మొండి చేయి చూపించడమే, నా దగ్గర ఉన్నదంతా ఒలిచేశారు పార్టీ కోసం. నన్ను ఉత్త చేతులతో మిగిల్చినటువంటి ఘనత ఆయనదైతే గౌరవించినటువంటి గొప్పతనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చూస్తున్నాం మన బీసీ సామాజిక వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ ఈరోజు ఆ రోజు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండాను, ఆయన ఎంతో అభిమానించేవాడు. ఎందుకు అభిమానించేవాళ్ళు అంటే ఫీజు రియంబర్స్మెంట్, అది ఎక్కడ భారతదేశంలో అటు వినూత్న పథకం లేదు. ఈరోజు మన బీసీ ఎస్టీ మైనారిటీలో ఇంజనీర్లు, డాక్టర్లు, మంచి వ్యాపారస్తులుగా ఉన్నత స్థానాల్లో విదేశాలను ఉన్నారంటే ఆ రోజు 10th క్లాస్ వరకే హాస్టల్ అయ్యి ఉండేది. అటువంటి ప్రతి వారికి కూడా చదువుకునేవాడికి పేదరికం పెద్ద చదువులకు అర్థం రాకూడదని చెప్పి చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత అయితే, మన జగనన్న దానికి ఒక అడుగు ముందుకేసి తండ్రికి మించిన తనయుడుగా నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా మన పిల్లలు కూడా కేవలం ధనిక పిల్లలే ఇంగ్లీష్ చదువుకునేవాళ్ళు కాదు అని చెప్పి మన పిల్లలను కూడా నాడు నేడు విద్యా సంస్థ ద్వారా, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా ఎన్నో వినూత్న విద్యా వ్యవస్థ మన సంస్కరణలు తీసుకొచ్చి మన పిల్లల బాగులు కోరుకున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి.